రోహిత్ అన్న, అందరూ రిటైర్మెంట్ ఇత్తావు కావచ్చు అనుకుంటా అంటే నువ్వేమో ర్యాంప్ ఆడిచ్చినావు. 110 బాల్లల్లా 138 రన్సు, 17 ఫోర్లు, 5 సిక్సులు, వన్డేలల్లా 34వ సెంచరీ, ఇంటర్నేషనల్ క్రికెట్లా 51వ సెంచరీ, ఇంగ్లాండ్లా 8వ సెంచరీ. ఇంగ్లాండ్లో అత్యధిక సెంచరీలు కొట్టిన ఫారెన్ బ్యాట్స్మెన్వి నువ్వు ఒక్కనివే. విరాట్ అన్నతోని 21సారి 100 రన్ల పార్ట్నర్షిప్. అంతేకాదు తమ్ముడు, ఇది నేను కోహ్లీ కలిసి ఆడిన 400వ ఇంటర్నేషనల్ మ్యాచ్. ఒక్క మ్యాచ్ తోని ఇన్ని రికార్డులు సృష్టించినవేందన్నా. 400 మ్యాచ్లు కలిసి ఆడిల్లంటే మామూలు విషయం కాదు. ఎన్ని రికార్డులుంటే ఏం లాభం తమ్ముడు, మ్యాచ్ ఏం మింగింది కదా, సిరీస్ కూడా ఓడిపోయినావు. నేను 38వ ఓవర్లో అవుట్ అయినప్పుడు స్కోరు 260. సేమ్ అదే టైంలో ఇంగ్లాండ్ కొట్టిన స్కోరు 250. అంటే నేను అవుట్ అయ్యే టైంకి ఓ 10 రన్లు ఎక్కువనే పెట్టుంచి అవుట్ అయినా. మిగిలిన 11 ఓవర్లల్లా 127 రన్స్ కొడితే ఈజీగా గెలిచే మ్యాచ్ని అందరు కలిసి ఓడిచ్చిళ్ళు. ఇదే నా తమ్ముడు పద్ధతి. నేనేం చేస్తా రోహిత్ అన్న, నువ్వు నేను కోహ్లీ అన్న మంచిగానే ఆడినావు, మిగిలిన ప్లేయర్లే బొక్క పెట్టిళ్ళు. పెడతారు గిల్లు, పెట్టకపోయినా మేం పెట్టేలాగా చేస్తాం. ఫస్ట్ మ్యాచ్ గెలవంగానే వన్డే సిరీస్ మాదే క్లీన్ స్వీప్ చేస్తాం అనుకున్నావా? తర్వాత 2 మ్యాచ్లు గెలిపించి షాక్ ఇచ్చిన. ఎట్లున్నది దెబ్బ? మొన్నటి మ్యాచ్ల రూట్ గెలిపించిండు, ఇవాల్టి మ్యాచ్ల బేతలు గెలిపించిండు. ఇలా నువ్వు చేసిందే ఉన్నది బ్రూకు. కెప్టెన్సీ నేను చేసింది కెప్టెన్సీ. T20 ర్యాంకింగ్స్లో నెంబర్ 1 పొజిషన్లో ఉన్న మిమ్మల్ని నెంబర్ 2కి తీసుకొచ్చిన. ఇప్పుడు వన్డే ర్యాంకింగ్స్లో నెంబర్ 1 పొజిషన్ ఉన్న మిమ్మల్ని మళ్ళా సిరీస్ ఓడించిన. అట్లుంటది నా కెప్టెన్సీతోని. కిషన్ బ్రో, మనం ఈ మ్యాచ్ ఓడిపోయినామంటే దానికి కారణం ఏంటిదో చెప్పు. ఏమున్నది కారణం? అంత మంచిగా కనిపిస్తుంటే మన బౌలర్లు బౌలింగ్ చక్కగా వేయలేదు. ఉన్న ఒక్క బుమ్రా బాబాయ్కి ఇంజురీ అయి బయట కూర్చున్నాడు. స్క్వాడ్లనేమో షమీ లేడు, సిరాజ్ లేడు, ఆఖరికి భూవి అన్నను కూడా తీసుకోలే. అందరు కొత్త బౌలర్లను తీసుకుంటే గెలుతావా? కరెక్టు, కిషన్ చెప్పింది కరెక్టు. వైస్ కెప్టెన్గా నాకు కూడా అదే అనిపిస్తుంది. మన బౌలర్లు బౌలింగ్ మంచిగా వేసేది ఉంటే మనం ఈ మ్యాచ్ వట్టిగానే గెలుస్తుండే. వాస్తవం చెప్పాలంటే నాకు కూడా అదే అనిపిస్తుంది. బౌలింగ్ వల్లనే మనం ఈ మ్యాచ్ ఓడిపోయినాం. అనుకున్నా మీ ముగ్గురు ఇదే మాట అంటారని ముందే అనుకున్నా. మనం ఈ మ్యాచ్ ఓడిపోవడానికి మన బౌలింగ్ ఎంత కారణమో మీరు చేసిన బ్యాటింగ్ కూడా గంతే కారణం. అదేంది గిల్లు, 360 రన్స్ కొట్టినావు, అంతకంటే ఎక్కువ ఏం చేస్తాం? రాహుల్ అన్న 360 రన్స్ కొట్టింది నేను, కోహ్లీ అన్న, రోహిత్ అన్న. మీ ముగ్గురు ఏం చేసిళ్ళు? బెన్ డకెట్ 141 రన్స్ కొడితే మన రోహిత్ అన్న 138 రన్స్ కొట్టి బ్యాలెన్స్ చేసిండు. గా జాకోబ్ బెతలు 91 రన్స్ కొడితే నేను 77 రన్స్ కొట్టి బ్యాలెన్స్ చేసిన. రూటు 74 రన్స్ కొడితే మన కోహ్లీ అన్న కూడా 74 రన్స్ కొట్టి బ్యాలెన్స్ చేసిండు. కానీ బట్లర్ బాబాయ్ 13 బాళ్ళల్లో 41 రన్స్ చంపిండు. మీ ముగ్గురు బ్యాట్స్మెన్ కలిపి కూడా అన్ని రన్స్ కొట్టలే, జస్ట్ 26 రన్స్ కొట్టిళ్ళు. మీ ముగ్గురు ఇట్లల్లో కనీసం ఏ ఒక్కలన్నా బట్లర్ బాబాయ్ లెక్క బ్యాటింగ్ చేసేది ఉంటే ఈ మ్యాచ్ మనం గెలుస్తుండే. గిల్లు తమ్ముడు, 13 బాళ్ళల్లో 41 రన్స్ కొట్టుడు అంటే మామూలు విషయమా? ఫస్ట్ బ్యాటింగ్ చేసిండు కాబట్టి బట్లర్ బాబాయ్ మీద ఏ ప్రెషర్ లేదు కాబట్టి 6లు 4లు చంపిండు. అది కాదు గిల్లు, గురునూరు బ్రారు 48వ ఓవర్ వేసి 22 రన్స్ ఇచ్చిండు. ప్రాసిద్ కృష్ణ 49వ ఓవర్ వేసి 23 రన్స్ ఇచ్చిండు. ప్రిన్స్ యాదవ్ 50వ ఓవర్ వేసి 20 రన్స్ ఇచ్చిండు. మన ముగ్గురు బౌలర్లు జస్ట్ లాస్ట్ 3 ఓవర్లలోనే 63 రన్స్ ఇచ్చినాక మనం ఎట్లా గెలుస్తాం చెప్పు మ్యాచ్? వాళ్ళు రన్స్ ఇచ్చిళ్ళు ఓకే, నేను కూడా ఒప్పుకుంటా. కానీ నేను, రోహిత్ అన్న, కోహ్లీ అన్న కలిసి రన్ రేట్ని 10 కంటే తక్కువగా తీసుకొచ్చినాం. అంటే మీరు జస్ట్ ఐపీఎల్ ఆడినట్టు ఆడేది ఉంటే ఈ మ్యాచ్ మనం గెలిచేటోళ్ళం. ఇది ఐపీఎల్ కాదు కదా గిల్లు. నువ్వేమో గుజరాత్ టైటన్స్ ప్లేయర్ అని గుర్నూర్ బ్రార్ని పట్టుకొచ్చినావు. ఆయనేమో 10 ఓవర్లకి 97 రన్స్ ఇచ్చిండు. ఇంకో 3 రన్స్ ఇచ్చేది ఉంటే రోహిత్ అన్న నాగానే ఆయనది కూడా సెంచరీ కంప్లీట్ అవుతుండే. ఏంది బ్రార్ బ్రో ఇది? వన్డే మ్యాచ్ అనుకున్నావా లేకుంటే T20 మ్యాచ్ అనుకున్నావా? నువ్వు వేసిన బౌలింగ్ వల్ల మ్యాచ్ ఏం మింగింది కదా బ్రార్ బ్రో. వాళ్ళు ముగ్గురు బ్యాటింగ్ చక్కగా చేయక మా ముగ్గురు మీద నెడతాళ్ళు. కరెక్టు, మా ముగ్గురి బౌలింగ్లో వాళ్ళు ప్రతి ఓవర్కి 20 రన్లు కొట్టినప్పుడు వాళ్ళ బౌలింగ్లో ఈ ముగ్గురు ఎందుకు అట్లా కొట్టలేకపోయిళ్ళు? మంచిగున్నారువే మీరు. ఆ ముగ్గురేమో మీ ముగ్గురిని అంటారు, మీ ముగ్గురేమో ఆ ముగ్గురిని అంటారు. మంచిగా మీ 6గురు కలిసి మనల్ని సిరీస్ ఓడిచ్చిళ్ళు. రూటు బ్రో, ఏంది అసలు ఈ సిరీస్లని బ్యాటింగు? ఫస్ట్ మ్యాచ్లో 76 నాట్అవుట్, సెకండ్ మ్యాచ్లో 99 నాట్అవుట్, ఈ మ్యాచ్లో 74 రన్స్ నాట్అవుట్. 3 ఇన్నింగ్స్లలో అవుట్ కాకుండా 249 రన్స్ చంపి ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ గెలిచినావు కదా. ఏమున్నది, టెస్ట్ ప్లేయరు వట్టిగా వచ్చి టెస్ట్ మ్యాచ్ ఆడుకొని పోతాడు అనుకున్నారా ఏంది? ఈ సిరీస్కి ముందు 49 ఉన్న నా యావరేజ్ ఇప్పుడు 51కి వచ్చింది, థ్యాంక్స్ టు ద ఇండియన్ బౌలర్స్. కిల్లు తమ్ముడు, బ్యాటింగ్ వల్ల ఓడిపోయినావా బౌలింగ్ వల్ల ఓడిపోయినావా అన్న విషయం పక్కకు పెడితే అసలు స్క్వాడ్లు సెలెక్ట్ చేసేటప్పుడు, ప్లేయింగ్ 11 సెలెక్ట్ చేసేటప్పుడే మనం సగం ఓడిపోతాను. అదేంది కోహ్లీ అన్న అంత మాట అన్నావు? మరి లేకపోతే ఏంది తమ్ముడు,
ఇవాళ మన టీంలో ఎంతమంది బౌలింగ్ వేసిళ్ళు? ఉన్నదే 5 బౌలర్లు, వాళ్ళతోనే వేయించిన. మరి ఇంగ్లాండ్ టీంలో ఎంతమంది బౌలింగ్ వేసిళ్ళు? 7 వేసిళ్ళన్న వాళ్ళ టీంలో బౌలింగు. ఎస్, ఇంకా అవసరమైతే వాళ్ళు రూటును కూడా వాడుకునేటోళ్ళు. కానీ మన టీంలో టాప్ 6 బ్యాట్స్మెన్లల్లా ఎవరికి బౌలింగే రాదు. ఇవాళ వాళ్ళని మ్యాచ్ గెలిపించింది ఎవరు? మా ఆర్సీబీ తమ్ముడు. బ్యాటింగ్కి వచ్చి 91 రన్స్ కొట్టిండు, బౌలింగ్కి వచ్చి 7 ఓవర్లు వేసి 49 రన్స్ ఇచ్చుడే కాకుండా ఆల్ ఇంపార్టెంట్ మన హిట్ మ్యాన్ అవుట్ చేసిండు. ఆ తమ్ముని ఆల్రౌండ్ పర్ఫార్మెన్స్ వల్లనే ఇవాళ వాళ్ళు మ్యాచ్ గెలిచిర్రు. అంటే ఇప్పుడు కొంపదీసి నన్ను బౌలింగే అంటానమైందన్నా? నిన్ను వెయ్యంటలేను తమ్ముడు. కనీసం టాప్ 6 బ్యాట్స్మెన్లా ఒకరిద్దరన్నా బౌలింగ్ వచ్చేటోళ్ళని తీసుకుంటే పనికత్తారని చెప్తానా. ఎట్లుంది కోహ్లీ అన్న మన ఆర్సీబీ పర్ఫార్మెన్స్? T20 సిరీస్లో కూడా గిట్లనే ఒక మ్యాచ్ గెలిపించిన, ఇప్పుడు సిరీస్ సింగిల్ హ్యాండెడ్గా గెలిపించిన. మన ఆర్సీబీ పవర్ అయితే చూపించినావు కానీ మమ్మల్ని సిరీస్ ఓడించినావు కదా తమ్ముడు. ఏం చేద్దామన్నా, వృత్తి ధర్మం, ఇట్స్ ప్రొఫెషనల్ ఎథిక్స్. అయినా నువ్వు కూడా ఎక్సలెంట్ బ్యాటింగ్ చేసినావు కదా కోహ్లీ అన్న. బ్యాక్ టు బ్యాక్ 50లు చంపినావు. వాస్తవం చెప్పాలంటే ఈ మ్యాచ్లో నువ్వు కూడా సెంచరీ చంపుతావు కావచ్చు అనుకున్నా. ఏం చేద్దాం తమ్ముడు, మన ఇద్దరు లక్కు మంచి లేదు. నీ సెంచరీ మిస్ అయింది, నాది కూడా మిస్ అయింది. కనీసం మీరు మ్యాచ్ అన్నా గెలిచిల్లు, మేము అది కూడా గెలవలే. టాకెట్ బ్రో, ఏం బ్యాటింగ్ చేసినావు నువ్వు. ఫస్ట్ 2 మ్యాచ్లలో ఆడనప్పుడే అనుకున్నా 3వ మ్యాచ్లో విధ్వంసం సృష్టిస్తావని. 141 రన్స్, 18 ఫోర్లు, 1 సిక్స్. ఎక్సలెంట్ బ్యాటింగ్ డకెట్ బ్రో. అట్లుంటుంది మరి. మనతోని సిరీస్ గెలుస్తా అంటే నేను ఊకుంటానా? బట్లర్ బాబాయ్, మనం ఈ మ్యాచ్ గెలిచినామంటే దానికి కారణం నువ్వు ఆడిన ఇన్నింగ్సే. 13 బాల్లల్లా 41 రన్స్ చంపినావు, 315 స్ట్రైక్ రేటు. నువ్వు గనక గదే 13 బాళ్ళలో 20 రన్స్ కొట్టినా, 22 రన్స్ కొట్టినా గానీ మనం ఈ మ్యాచ్ ఓడిపోతుండే. ఒక వన్డే మ్యాచ్లో జస్ట్ 13 బాల్లాడి మ్యాచ్ గెలిపించినావంటే మామూలు విషయం కాదు. ఇంకొక ఓవర్ మిగిలేదు ఉంటే మన టోటల్ని మళ్ళా 400 దాటిస్తుండే తమ్ముడు. నాకు తెలుసు ఇవాళకి ఇండియా వాళ్ళు ఎంత కొట్టినా చేజ్ చేస్తారని, అందుకే ఇక మెల్లగాడితే నడవదని గిట్లా అన్నా. తిలక్ తమ్ముడు, మొన్న నువ్వు కెప్టెన్గా T20 సిరీస్ పోయింది, ఇవాళ నువ్వు వైస్ కెప్టెన్గా వన్డే సిరీస్ పోయింది. కనీసం నెక్స్ట్ జరగబోయే జింబాబ్వేతోనన్నా T20 సిరీస్ గెలుతామంటావా తమ్ముడు? ఇక అది కూడా ఓడిపోయినావంటే నిన్ను నన్ను ఇద్దరిని తీసేస్తారు. తమ్ముళ్ళు, మీతో పాటు నా ప్లీజ్ కూడా ఎసరు పడుతుందివే. దయచేసి జింబాబ్వేతోని సిరీస్ అన్న గెలువుది. సో ఫ్రెండ్స్, ఈ స్పూఫ్ కనుక మీకు నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. వాస్తవం చెప్పాలంటే ఈ మ్యాచ్ మనం ఈజీగా గెలిచి ఉండాల్సింది. ఇషాన్ కిషన్, శ్రేయాస్ అయ్యర్ అండ్ కేఎల్ రాహుల్, ఈ ముగ్గురిట్లలో ఏ ఇద్దరైనా మంచి బ్యాటింగ్ చేసేది ఉంటే మనం ఈజీగా ఈ మ్యాచ్ గెలుస్తుండే. ఈవెన్ బౌలింగ్లో కూడా లాస్ట్ 3 ఓవర్స్కి 63 రన్స్ ఇవ్వడం అంటే అక్కడనే మ్యాచ్ ఓడిపోయినట్టే. అయినప్పటికీ కూడా ఇంగ్లాండ్ వాళ్ళు ఫస్ట్ బ్యాటింగ్ చేస్తూ 387 కొట్టినప్పుడే నాకు చేజ్ చేసుడు కష్టమే అనిపించింది. కానీ మన దగ్గర టాప్ 3 బెస్ట్ ఓడిఐ బ్యాట్స్మెన్ ఉన్నారు, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ అండ్ శుభ్మన్ గిల్. వాళ్ళు ఓడిఐ ర్యాంకింగ్స్లో ఎందుకు టాప్ పొజిషన్లో ఉన్నారో చూపించారు. బౌలింగ్లో ఎక్స్పీరియన్స్ ఉన్న మొహమ్మద్ షమి అండ్ మొహమ్మద్ సిరాజ్ వీళ్ళని ఎందుకు తీసుకోలేదో నాకైతే అర్థం కాలేదు. స్క్వాడ్లోకి ఉన్న ఒక్క మెయిన్ బౌలర్ బుమ్రాకైతే ఇంజూరీ అయింది ఈ మ్యాచ్లో, సో అదే మెయిన్ మైనస్ అయింది. షమి, సిరాజ్, భూవీ లాంటి బౌలర్లు ఒక్కరున్నా కానీ ఖచ్చితంగా మనం ఈ మ్యాచ్ గెలుస్తుండే. ఇంగ్లాండ్ గెలవడానికి ఇంకో రీజన్ శామ్ కర్రల్ లాంటి ప్రాపర్ ఆల్రౌండర్ వాళ్ళ దగ్గర ఉన్నాడు. సో మన దగ్గర ఉన్న హార్దిక్ పాండ్యాని మనం మిస్ అయినాం. సో హార్దిక్ పాండ్యా లేదా నితీష్ కుమార్ రెడ్డి ఎవరైనా ఒకరున్నా బాగుండేది. అట్లనే జాకోబ్ బేతల్ లాగా టాప్ ఆర్డర్లో బ్యాటింగ్ చేస్తూ బౌలింగ్ చేసే ప్లేయర్ ఒక్కరు కూడా మన దగ్గర లేరు. రియాన్ పరాగ్, అభిషేక్ శర్మ, తిలక్ వర్మ, ఇప్పటికైనా వీళ్ళతో జస్ట్ బ్యాటింగే కాకుండా బౌలింగ్ కూడా చేపియాలి. ఇక నెక్స్ట్ జింబాబ్వే సిరీస్ చూద్దాం. మీరేమనుకుంటున్నారు కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్.